ఉద్యోగ రీత్యా అంటే అర్థం ఏంటయ్యా? అది కాదు. ఇప్పుడు ఉపాధ్యక్షుడిని నియమిస్తున్నామా, ఉద్యోగ రీత్యా ఉంటున్నాను? నేను ఉద్యోగ రీత్యా వచ్చినవాడు కాదు. ఇప్పుడు నువ్వు భారత ప్రధానమంత్రిని ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు చేస్తున్నావు అంటే ప్రధానమంత్రి ఎందుకు అవుతున్నాడు? ప్రణాళికా సంఘానికి మన్మోహన్ సింగ్ అధ్యక్షుడు అవుతున్నాడా, ప్రధానమంత్రి అవుతున్నాడండి? నీ ప్రణాళికా సంఘం యొక్క నిర్మాణంలోనే అది రాసి పెట్టబడింది. ఏమని? ప్రణాళికా సంఘానికి ఎవరు అధ్యక్షుడు వ్యవహరిస్తాడు? ప్రధానమంత్రి. నీకు మామూలుగా హమీద్ అన్సారీ రాజ్యసభకు చైర్మన్ గా ఎన్నుకోబడినాడా? నేను అడిగిన ప్రశ్న, హమీద్ అన్సారీ భారత రాజ్యసభకు చైర్మన్ గా ఎన్నుకోబడ్డా? మరి లేకుంటే ఎట్లా వ్యవహరిస్తున్నాడు? దానికి ఓ పెద్ద తతంగం వ్యవస్థ లేదు. భారత ఉపరాష్ట్రపతి దీనికి అధ్యక్షత వహించాలని రాజ్యాంగం. ఉపరాష్ట్రపతి అని ఉంది, హమీద్ అన్సారీ అని లేదు అక్కడ. అందువల్ల ఆ పదవులు ఎవరుంటే వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా ప్రధానమంత్రి పదవులు ఎవరుంటే వాళ్ళే ఉంటారు. అందుకోసమే ఆయన అడిగింది. ఆయన ఏమని? ఉద్యోగరీత్యా ప్రణాళికా సంఘానికి అధ్యక్షత వహించింది. ఏం లేదు అక్కడ. ప్రధానమంత్రి స్థానంలో ఎవరుంటే వాళ్ళే ఉంటారు. రైట్. సో ప్రణాళికలు ఏర్పాటు ఏ విధంగా ఏర్పాటైంది, దాని స్థాయి ఏమిటి, దాన్ని అంటే చైర్మన్కి ఎవరు ఉంటారు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎవరు నియామకం చేస్తారు, అదేవిధంగా దీని డిఫాక్టో చైర్మన్, ఇప్పటి వరకు ఏర్పాటైనటువంటి ప్రణాళికలు, అదేవిధంగా ఇందులో నుంచి ఏర్పడి పనిచేసేటటువంటి కమిషన్లు, దీని యొక్క అంటే హెడ్ క్వార్టర్స్ ని ఏ పేరుతో పిలుస్తుంటాం? యోజన భవన్. దీని యొక్క అధికారిక మాస పత్రిక యోజన. ఇవన్నీ కూడా కామన్ గా ఉండే అంశాలు. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక దీంట్లో మీకు ఇంకొక అంశం కూడా ఉన్నది ఏంటంటే ఎన్డీసీ. ఎన్డీసీ గురించి చెప్పేటప్పుడు ఒక 3-4 ఇంపార్టెంట్ అయిన అంశాలు, ఇక మిగతా తప్ప ఏం లేవు. ఒక 4-5 నిమిషాలు అనుకోవాలి ఒక రకంగా. ఎన్డీసీకి కూడా చైర్మన్ గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి చైర్మన్. ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శి ఎన్డీసీ కూడా కార్యదర్శి ఉంటారు. అంటే ప్రణాళికా సంఘ చైర్మనే. ఎన్డీసీకి చైర్మన్ గా ఎవరు ఉంటారండి? ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. ప్రణాళికా సంఘానికి చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. అదేవిధంగా ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఆ కార్యదర్శి దేనికి కూడా కార్యదర్శిగా ఉంటారు? ఎన్డీసీ కూడా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రణాళికా సంఘానికి చైర్మన్, ఎన్డీసీకి చైర్మన్, ప్రణాళికా సంఘ కార్యదర్శి ఎన్డీసీ కూడా కార్యదర్శిగా ఉంటారు. ఎన్డీసీ కూడా 1952లో కేంద్ర కేబినెట్ యొక్క కార్యనిర్వాహక తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడినది. ఓకే. ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రణాళికా సంఘం మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఏర్పాటు చేసిన తర్వాత. ఎందుకు అని అంటే ప్రణాళికా సంఘాన్ని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం జీవ సంస్థగా మార్చుకున్నారు, దీంట్లో అసలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యమే లేదు అని తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఏం చేసినారంటే ప్రణాళికా సంఘం ప్రణాళిక ముసాయిదాన్ని మాత్రమే తయారు చేస్తుంది, కానీ దీన్ని ఆమోదించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే ఎన్డీసీ పైన ఉంటుందని చెప్పి అప్పుడు ప్రత్యేకంగా ఎన్డీసీ 1952లో ఏర్పాటు చేసినారు. ఎవరు తీర్మానం చేసి? కేంద్ర కేబినెట్ యొక్క తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేసినారు. మరి దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు? చైర్మన్, ప్రధానమంత్రి అనుకున్నాం. 1952లో ఏర్పాటైంది. కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటైంది. దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు? 1 కేంద్ర కేబినెట్ మంత్రులంతా దీంట్లో సభ్యులుగా ఉంటారు. 2 ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. 3 అన్ని రాష్ట్రాల సీఎంలు దీంట్లో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి పాలకులు లేదా సీఎంలు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఓకే. మరి ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది? 2 టైమ్స్ సమావేశం కావాల్సి ఉంటుంది. దీని ముఖ్యమైన పని ఏంటి? ముఖ్యమైన పని ప్రణాళికా సంఘం దేని రూపొందిస్తుంది? ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం దేని రూపొందిస్తుంది? ప్రణాళిక ముసాయిదా. ముసాయిదాన్ని రూపొందించి ఎవరికి ఇస్తుంది? క్యాబినెట్.
క్యాబినెట్ ఈ ప్రణాళిక ముసాయిదాని ఎవరి ముందు ఉంచారు? ఎన్డీసీ. అంటే ప్రణాళిక ముసాయిదాని ఆమోదించున్నది అనగా ఎవరు? ఎన్డీసీ. అదేవిధంగా ప్రణాళికా సంఘం ఎన్డీసీకి సలహా మండలిగా పనిచేస్తుందా? ఎన్డీసీ ప్రణాళికా సంఘానికి సలహా మండలిగా పనిచేస్తుందా? ఎన్డీసీ ప్రణాళికా సంఘానికి సలహా మండలిగా ఉంటుందా? ప్రణాళికా సంఘం ఎన్డీసీకేనా? ఎన్డీసీనే ప్రణాళికా సంఘానికి సలహా మండలిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది ముసాయిదాన్ని ఆమోదిస్తుందని చెప్పినాం. ఇకపోతే ఎన్డీసీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే వీటిని ఆమోదించడం మాత్రమే కాదు, సేమ్ ఇంతకుముందు చెప్పిన వనరుల సమీకరణ విషయంలో కానీ, మళ్ళీ కూడా వనరుల సమీకరణ విషయంలో కానీ, ప్రణాళికల అమలులో అంటే ప్రణాళికలు సమర్థవంతంగా అమలు జరపటం లోపల తీసుకోవాల్సిన చర్యల విషయంలో కానీ, ప్రణాళికలను అమలు పరిచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారాన్ని పొందటంలో కానీ ఇది చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ప్రణాళికల్లో అమలులో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు చేస్తుంది. ప్రణాళికలు సమర్థవంతంగా అమలు పరచడానికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తుంది. ప్రణాళిక ముసాయిదాని ఆమోదిస్తుంది. ప్రణాళికల అమలుకు అవసరమైనటువంటి వనరుల సమీకరణ గురించి కూడా సలహాలు సూచనలు చేస్తుంది. ప్రణాళికల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారాన్ని ఏ విధంగా పొందాలనేటటువంటి అంశాన్ని కూడా ఇది సూచన చేస్తుంది. అయితే దీనిపైన ఒక 2 సార్లు 2 భిన్నమైన ప్రశ్నలు వచ్చినాయి. ఆ 2 గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒకటి ఏంటంటే భారతదేశంలో పార్లమెంటు తర్వాత భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించేటటువంటి సంస్థ ఏదని అడిగినారు. ప్రణాళిక సంఘం ఉంది, ఎన్డీసీ కూడా ఉంది. ఎన్డీసీనే. మీరు ఒక్కటే చిన్న అంశం చాలా తీవ్రంగా ఏమో ఆలోచించకండి. ప్రణాళికను రూపొందించేది ఎవరు? ప్రణాళిక సంఘం. ఆమోదించాల్సింది మరి విధాన రూపకల్పన అంటే అదే. నీకు భారత పార్లమెంట్ లో బిల్లుని మంత్రి ప్రవేశపెడతాడు, ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. బట్ దాన్ని ఆమోదించాల్సింది ఎవరు? ఎవరు ఆమోదించాలండి? పార్లమెంటే ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించాలంటే పార్లమెంట్ ఏ శాఖ? శాసన శాఖ. అందుకని ఏమని చెప్పినాడు? భారతదేశం యొక్క సామాజిక ఆర్థికాభివృద్ధి విషయంలో పార్లమెంటు తర్వాత అత్యున్నత విధాన నిర్ణయాక మండలిగా పనిచేసే సంస్థ అన్నాడు. అత్యున్నత విధాన నిర్ణయాక మండలి అంటే ఎవరు? ఎన్డీసీ. ఇది ఒకటి ప్రశ్న ఒక గతంలో వచ్చింది. రెండోది ఏంటంటే మన దేశంలో ప్రణాళికా సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్రాలను ఈ మూడింటిని కూడా సమన్వయపరిచే సంస్థ ఏదని అడిగినారు. ఎన్డీసీనే. ఎందుకని ఎవరెవరు ఉన్నారు దీంట్లో? కేంద్ర కేబినెట్ ఉంది, ప్రణాళికా సంఘ సభ్యులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఈ మూడింటిని కూడా సమన్వయపరిచేటటువంటి సంస్థ ఏదని చెప్పి అడిగినప్పుడు అది ఈ ప్రశ్న మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడింది? ఎలా ఏర్పడింది? ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన సంస్థ, కార్యనిర్వాహక తీర్మానంతో ఏర్పాటైంది. ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు? ప్రణాళిక ముసాయిదాను ఆమోదించటం. ఈ ప్రణాళిక ముసాయిదాను ఆమోదించటంతో పాటు ఇది ముఖ్యంగా ప్రణాళికల అమలులో కానీ, ప్రణాళికల అమలు సందర్భంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారం విషయంలో కానీ, వనరుల సమీకరణ విషయంలో కానీ, రాష్ట్రాల యొక్క సహకారాన్ని పొందటంలో కానీ ఇది కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. దీని పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మార్చాలని సూచించింది ఎవరు? సర్కారియా కమిషన్. ఏం చేసింది సూచన? దీని పేరుని ఏం మార్చాలని చెప్పింది? జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా దీని పేరు మార్చాలని చెప్పి సూచన చేయడం జరిగింది. రైట్. ఇకపోతే మనకు
జాతీయ సమైక్యతా మండలి అని ఒకటి ఉంది. ఇది మీరు ఈ జాతీయ సమైక్యతా మండలి అనేది ఒక నియమబద్ధమైన సంస్థ కాదు. ఇది జాతీయ సమైక్యతా మండలి అనేటటువంటి సంస్థ ఒక నియమబద్ధమైనటువంటి సంస్థ కాదు. మరి ఎలాంటి సంస్థ ఇది అంటే, ఇది కేవలం ఆయా సందర్భాలను అనుసరించి అవసరాలను అనుసరించి ఏర్పాటైన సంస్థ. మీకు దాని పేరేం పేరు? జాతీయ సమైక్యతా మండలి. అంటే దేనికోసం ఏర్పాటు చేసినారు? జాతీయ సమైక్యతను కాపాడటం కోసం. ఇది నియమబద్ధమైన సంస్థ కాదన్నాను. ఎందుకు నియమబద్ధమైన సంస్థ కాదు అంటే, ఇది ప్రణాళికా సంఘం మాదిరిగానో, ఎన్డీసీ మాదిరిగానో, అంతర్రాష్ట్ర కౌన్సిల్ మాదిరిగానో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇది అంటే టైం టు టైము కాలక్రమంలో కూడా సమావేశాలు నిర్వహించడం క్రమబద్ధంగా ఇలాంటిది ఉండదు. దేనికి ఎప్పుడో 1961లో మొదటిసారి సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. దీన్ని ఎందుకు ఏర్పాటు చేసినారు అంటే, భారతదేశంలో ఏ ప్రాంతంలో భిన్నత్వానికి నిలయమైన మన దేశంలో మతపరంగా కానీ, జాతుల పరంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ సంఘర్షణలు చెలరేగి హింస రక్తపాతం జరిగేటటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రజల మధ్యన ఐక్యతను పెంపొందించడం కోసమే దీన్ని సమావేశం ఏర్పాటు చేస్తుంటారు సందర్భాన్ని బట్టి. అయితే ఇందులో మామూలుగా దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు, కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు భారతదేశంలో సినిమా రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఆయా రంగాలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కానీ బాగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తులను దీంట్లో సభ్యులుగా నియామకం చేస్తారు. దేశంలోని కార్మిక సంఘాలు, దేశంలోని మహిళా సంఘాలు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా దీంట్లో సభ్యులుగా చేర్చుకుంటారు. నేను చెప్పిన దాంట్లో ఒక కాన్ఫరెన్స్ అవుట్లుక్తో పరిశీలన చేసి మీకు అర్థమైంది. దీని ప్రధానమంత్రి చైర్మన్, కేంద్ర కేబినెట్ మంత్రులు ఉంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు వివిధ రంగాలలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. మరి వీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఎక్కడెక్కడైతే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయో, ఏ అమితాబ్ బచ్చన్ చేతనో, ఏ టెండూల్కర్ చేతనో, ఎవరైతే ప్రముఖ హీరోలు లేకపోతే ఇట్లా ఉన్నారో, బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చేత ప్రకటనలు చేయించటం, ఈ ప్రముఖులందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించటం, ప్రజల మధ్యన సామరస్యాన్ని పెంపొందించడం కోసం కృషి చేయడం. అందువల్ల ఈ సంస్థకు ప్రత్యేకమైన విధంగా ఏమి లేదు. దాని పేరులోని జాతీయ సమైక్యతను కాపాడటం. జాతీయ సమైక్యతను కాపాడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సాధారణ పరిస్థితులు ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళు సమావేశంగా వీళ్ళు చేసేది కూడా ఏమీ ఉండదు. దేశంలో ఎప్పుడైనా ప్రత్యేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు, సామరస్యం దెబ్బతిన్నప్పుడు, ఐక్యత దెబ్బతిన్నప్పుడు వీళ్ళు పనిచేస్తుంటారు. ప్రస్తుతం దీంట్లో ఒక చైర్మన్ తో పాటు 148 సభ్యులు. ఈ మధ్య కాలంలో దీన్ని రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. చైర్మన్ తో పాటు 148 మంది సభ్యులు ఉన్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది. ఇది నియమబద్ధమైన సంస్థ కాదు. జాతీయ సమైక్యత సమగ్రతను పెంపొందించడం కోసం కృషి చేస్తుంది. రైట్. నెక్స్ట్, జాతీయ భద్రతా మండలి. ఇది ముఖ్యంగా 1998లో ఈ కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఈ మండలిని ఏర్పాటు చేసినారు. దీని ముఖ్యంగా ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా ఉంటాడు. 8 మంది సభ్యులు దీంట్లో, అంటే ఈ మండలి లోపల 8 మంది సభ్యులు ఉంటారు. దీనికి ఒక ప్రధాన సలహాదారు ఉంటాడు. మొట్టమొదటి ఇది ఏర్పడినప్పుడు దీనికి సలహాదారుగా పనిచేసిన వ్యక్తి బ్రజేష్ మిశ్రా.
కాగా ప్రస్తుతం దీనికి శివశంకర్ మీనన్ దీనికి సలహాదారుగా పనిచేస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి శివశంకర్ మీనన్. ఒక నిమిషం దీనిపై చెప్పేది ఏంటంటే, మీకు దేశ భద్రతకు సంబంధించి ఒక విధానాలు, ఒక సలహా ఇవ్వటం కోసం ఈ మండలిని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైనా ఉంటుంది కూడా. ఇవి ఏం పని చేస్తుంది అనేది మీరు ఎవరు ఏం ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఎవరికి చెప్పరు కూడా, చెప్పకూడదు కూడా. చెప్పరు కాదు, చెప్పకూడదు. ఎందుకంటే జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయాలలో ఏ దేశానికైనా వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నేటప్పుడు ప్రపంచంలో ఎవరు మనకు మిత్రులుగా ఉన్నారు, ఎవరు శత్రులుగా ఉన్నారు, శత్రులతో ఎవరు మిత్రులుగా ఉన్నారు, మన మిత్రులకు ఎవరు శత్రులుగా ఉన్నారు, మన శత్రులకు ఎవరు శత్రులుగా ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంటుంది. వీళ్లకు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ కానీ, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర గూఢాచార సంస్థల నుంచి వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో వీటన్నిటిని ఆధారం చేసుకొని, ప్రపంచ పరిణామాలను ఆధారం చేసుకొని వీళ్ళు మన దేశం యొక్క భద్రతకు ఎలా భంగం ఉన్నది, ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉన్నది, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నప్పుడు, దేశం ఎదుర్కోవాలన్నప్పుడు ఎవరి ద్వారా ప్రకటన చేయించాలి, సైన్యాన్ని ఎలా అప్రమత్తం చేయాలి, అంతర్జాతీయ మద్దతును ఎలా కూడగట్టాలి, ఇవన్నీ ఉంటాయి. మీకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్వంత్ సింగ్ స్టాల్బోర్డ్తోని, అంటే ఏమంటారు అమెరికా విదేశాంగ వానితోని 7 times సమావేశమయ్యాడు వ్యూహాత్మకంగా. ఎందుకని? భారతదేశ భద్రతకు ముప్పు ఎక్కడి నుంచి ఉందంటే ఆ ముప్పుకు ప్రధానమైనటువంటి అండ అమెరికా నుంచి ఉంటుంది. అంటే అమెరికాను ఎవరి నుంచి అయితే ముప్పు ఉందో ఆ ముప్పుకు అండ ఇచ్చేటటువంటి అమెరికా అండని కట్ చేస్తే భారతదేశానికి సమస్య ఉండదు. కాబట్టి వ్యూహాత్మకంగా 7 times వరుసగా సమావేశం జస్వంత్ వ్యూహాత్మకంగా. ఇక్కడ వేరే అంశం ఏం లేదు. అంటే భారతదేశానికి భద్రతకు ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ముప్పును ఎలా తిప్పికొట్టాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక సరైనటువంటి సలహాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి మండలే జాతీయ భద్రతా మండలి. ఇది మీకు దీని మీద ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా ఏం లేదు మనకు, కాబట్టి మనం ఊహించుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్. సో ఇంతటితోని మనకు మన మీద ఉన్నటువంటి ఒక పెద్ద భారం దిగిపోయింది. ఎందుకంటే సెకండ్ యూనిటే మనకి పెద్ద తలనొప్పి సమస్య. అంటే ఆల్మోస్ట్ భారత సమాఖ్య విశిష్ట లక్షణాలను మొదలుకొని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర హైకోర్టుతో పాటు ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి రాజ్యాంగేతర సంస్థలు ఇవన్నీ కలిస్తేనే ఒక, నేను మీకు చెప్తున్నాను హిందీలో ఏదో ఉంటుంది, ఎప్పుడు వస్తుంటుంది అడ్వర్టైజ్మెంట్, జోరుగా చెట్గా తీరేసేలాగా. లాస్ట్కు వాడు ఏం చేసినాడు, 3 పదాలు ఉంటాయి: శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పాత్ర. ఈ 3 పదాలు ఉంటాయి. ఆ 3 పదాల కోసం 30 రోజుల నుంచి కష్టపడాల్సి వచ్చింది. 3 పదాలు ఉంటాయి. వాస్తవానికి సిలబస్ మొత్తం 3 పదాల చుట్టే ఉంటుంది. కానీ బయటికి కనిపించేటటువంటిది చాలా సింపుల్ అండి. మీరు పైన ఉంటుంది భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య గల పరిపాలనా సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధం. చాలా పెద్దగా అనిపిస్తుంది సిలబస్. 2 రోజులు ఏమో చెప్పుకున్నాం. కానీ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పాత్ర అంటే ఇక మనకి ఎక్కడి నుంచి అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే ఇది చాలా కీలకమైన ఈ లెసన్ ఏదైతే ఉందో, అంటే యూనిట్ ఏదైతే ఉందో, దీన్ని మీరు ముఖ్యంగా ఈ కమిషన్లకు సంబంధించి నేను చెప్పేటప్పుడు, అంటే ఇక్కడ వచ్చినటువంటి కమిషన్లకు సంబంధించి చెప్పేటప్పుడు మీకు ఆ లిస్టులో ఇప్పటి వరకు పనిచేసిన కమిషనర్స్ కానీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్స్ కానీ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్స్ కానీ, వీళ్ళెవరి గురించి మీకేం నేను చెప్పలేదు.
మొదటి చివరి దాంట్లో ఉన్న రికార్డ్స్ ఉంటే వాటి గురించి మాత్రమే చెప్పాను. అయితే మొత్తం లిస్టు మొత్తం కూడా ఆ ఇచ్చేటటువంటి జిరాక్స్ ఏదైతే ఉందో 28-29 పేజెస్ జిరాక్స్ ఉంటుంది. అది దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటున్నానంటే మీ డైరెక్ట్ 2 క్వశ్చన్స్. ఈ క్రింది వారిలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేయని వ్యక్తి ఎవరని చెప్పి ప్రశ్న వచ్చింది. అలాగే ఈ క్రింది వారిలో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు ఏమన్నా, అలాగే ఈ అంశాలపైన మొత్తం టోటల్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని ఇక మీరు గుర్తుంచుకుంటారా, పట్టి పడతారనేది మీరు చేయాల్సిన పని. అది నేమ్స్, అది మెమరీ పవర్, దానికి ఎవరు చేసేది ఏం లేదు. అది కాన్సెప్ట్ కాదు. వ్యూహాత్మకంగా ఎట్లా చెప్పాలి, మొదటి చైర్మన్గా కేసీ నియోగి పనిచేస్తున్నారు, తర్వాత వెంటనే ఏకచందా వచ్చినాడు. ఇక నేను ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్పాలి, అక్కడ వేరేది ఏముండదు. పేర్లు కాబట్టి అదేం కాన్సెప్ట్ కాదు కదా, నేను వివరించడానికి ఏం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలంటే ఒకరు చెప్పి రెండో కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఏకచందా అయితే మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారు, కేసీ నియోగి. మళ్ళీ ప్రశ్నిస్తే మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారు, కేసీ. తర్వాత ఇవే చెప్పాలి. కాబట్టి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో మీరు మాత్రం అది ప్రాక్టీస్ లోనే ఆ పేర్లని మనం జ్ఞాపకం ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. రైట్. ఇకపోతే మనకు ఈ ఓకే తీసుకుంటాం, 1 అవర్ తీసుకుంటాం కరెక్ట్గా. 1 అవర్ మ్యాక్సిమం 1 అవర్, అంటే 1 అవర్ అంతకంటే ఎక్కువ తీసుకుంటాం. 7కి వదిలేదు, 7:10కి వదిలేదు. ఓకే, నేను బ్రేక్ కావాలి. ఇంకా 1 అవర్ తీసుకున్నది 1 అవర్ అని చెప్పాను. ఇక మరి దాని తర్వాత బ్రేక్ అంటే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. ఎవరైనా తీసుకోవచ్చిన బ్రేక్ తీసుకొని వెళ్ళాడు. మంచిగా అడగడం ఎప్పుడు చేసుకుంటాం, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం, ఏం జాబ్ వస్తుంది చేసుకుంటాం, ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? ఏం రే తెలివిందే లేదా? ఇంకా 1 వీక్ ఉంటుందా కృష్ణ? సిలబస్ అయిపోయింది మ్యాథ్స్ అంతా మేజర్. నీకు 1 అవరేనా బాబు? 1 అవర్ కొడుతూ ఉంటాం. మనకు ఈ యూనిట్లో అంటే 3rd యూనిట్లో ముఖ్యంగా సమాజ వికాస ప్రయోగం అనే పేరు ఉన్నది. వాస్తవానికి ఇది మొత్తం కూడా పంచాయత్ రాజ్ వ్యవస్థ 73, 74 రాజ్యాంగ సవరణలు వాటి అమలుకు సంబంధించిన అంశాలపైనే కేంద్రీకరణ చేయాల్సి ఉంటుంది.